కాంట్రాక్టర్పై మంత్రి తుమ్మల సీరియస్ అయ్యారు. భద్రాచలంలో వంతెన పనుల్ని పరిశీలించిన మంత్రి తుమ్మల 8 ఏళ్లైనా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంపై సీరియస్ అయ్యారు. 8 ఏళ్ల నుండి వంతెన నిర్మాణం చేయకుండా ఎందుకున్నారంటూ కాంట్రాక్టర్ నిలదీశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలంటూ మంత్రి ఆదేశించారు. 2015లో 100 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. 15లో శంకుస్థాపన చేశాను నేను గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటాడు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వాకి చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. ఇది 15లో